వైసీపీ ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డిగా రాజకీయం మారింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు నోటికి వచ్చిన హామీలు ఇచ్చారని, 5 ఏళ్ల పాటు సూపర్ 6 కోసం ఎదురు చూడాలని రామ్ సుబ్బారెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతికి సూపర్ 6 ప్రారంభిస్తామని తెలిపారు. అప్పుడు వైసీపీని బ్యాట్తో సూపర్ 6 కొడతామని సెటైర్లు వేశారు. మా దగ్గర అవకాశం ఉంటుంది. లేదా ఇంకో కంపెనీ నెలకు వచ్చేసి మా దగ్గర ఉన్న టీము 20,000 లక్షలు కూడా రాణిస్తాం. అంటే ఇన్సెంటివ్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. బేసిక్ సాలరీ 18,000 ఇస్తాం. ప్రగతి చెందుతుంది. ప్రగతిలో మన వాళ్ళనే మనం సహకరిస్తాం. అప్పుడే తొందరపడాకండి. మనం వ్యాపారం చేసుకొని దూరంగా వ్యాపారం చేసుకొని వద్దాం. మనకి ఇక్కడ వద్దని మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పురుపై చేయి తగిలేమో కనుక్కోవాలి. ఏ డిపార్ట్మెంట్ కానీ ఒప్పుడు కానీ మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తాను. సిక్సర్ కొడతానే ఉంటాను. ఫుట్బాల్ అంట, ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పగుతుంది. కాల్చుబాడికి చదివి కాలుతో కొడతా ఆట. ఫుట్బాల్ కూడా ఆడతా. నాకు తెలియదు ఫుట్బాల్ ఏదంటే ఆడతారమ్మా, ఫుట్బాల్ కూడా ఆడతా తెలుసుకోవాలి. ఊరికి ఏదో ఒకటి కారుకుంటాను. రమ్మని పిల్లకి డిబేట్ పెడతాం. డిబేట్ పెట్టండి. నేను ఏం చేసి చూపించా, అతను ఏం ఏ క్వశ్చన్ అయినా అడగను. ఇప్పుడే మీరు అన్నారు వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ క్లాస్ పెట్టండి. మర్యాదగా పనిచేయండి. మాకేం మొహమాటం లేదు. ఎవరు పని చెప్పిన వాళ్ళు పోతారు.